హోలీ పండుగ రోజు ఒక చిన్న నీటి బెలూన్ ఒక యువకుడి ప్రాణాన్ని తీస్తుందని ఎవరైనా ఊహిస్తారా? ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో 26 ఏళ్ల తరుణ్ను నమ్మించి పిలిపించి అత్యంత క్రూరంగా చంపిన ఈ ఇన్సిడెంట్ వెనుకున్న నిజాలు వింటే మీ ఒళ్ళు గగురు పుడుతుంది. తరుణ్ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల పాప మేడపై నుంచి ఒక నీటి బెలూన్ను పొరపాటున వేసింది. అది ఒక మహిళపై పడింది. వెంటనే సారీ కూడా చెప్పింది. కానీ ఆ మహిళ తన బంధువులను పిలిపించి రాడ్లతో బ్యాట్తో ఇంటిపై దాడికి దిగింది. ఒక్కసారి ఆలోచించండి. గొడవ జరిగినప్పుడు అక్కడ లేని తరుణ్ను మీ తల్లిదండ్రులను కొడుతున్నారు అని ఫోన్ చేసి మరి రప్పించి చంపడం ఎంత దారుణం! ఒక చిన్న బెలూన్ సాకుతో ప్రాణాలు తీసే స్థాయికి సమాజం వెళ్తుందా? తరుణ్ బైక్ దిగేలోపే 15-20 మంది గుంపు అతనిపై పడి రాళ్లతో కొట్టారు. అతడు కింద పడిపోయినాక ఛాతిపై బండరాయిని విసిరారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రధాన నిందితుడు నిజాముద్దీన్ కు చెందిన ఇంటిని అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. తరుణ్ తండ్రి మాత్రం పోలీసుల విచారణపై నమ్మకం లేదని ఈ కేసును వెంటనే సిబిఐ వాళ్లకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక చిన్న పొరపాటు పక్కా ప్లాన్తో జరిగిన హత్య ఇది. తరుణ్ కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ ఘటనపై అలాగే ప్రభుత్వం తీసుకున్న బుల్డోజర్ చర్యపై మీ ఒపీనియన్ ఏంటి? నిందితులకి ఎలాంటి శిక్ష పడాలి?